హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు నేను ఇంట్లోనే హెల్దీగా ఫుడ్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూసిన కలర్స్ అన్నీ కూడా నేను ఇంట్లో న్యాచురల్గా వెజిటేబుల్స్ నుంచి తయారు చేసినవే. సో మీరే ప్రాసెస్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోతారు. దీనికోసం ముందుగా మనం బేసిక్గా బ్లూ, పర్పుల్ అండ్ పింక్ ఈ 3 షేడ్స్ కోసం మనకు ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పర్పుల్ కలర్ క్యాబేజీ. ఇది మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సో ఇది తెచ్చుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పావు గ్లాస్ నీళ్లు కలుపుకొని దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఫుడ్ కలర్ అనేది స్మూత్గా చక్కగా జెల్ కలర్ రావాలి కాబట్టి ఎటువంటి పిప్పి లేకుండా మనం ఒక క్లాత్ తీసుకుని దాంట్లో ఈ జ్యూస్నంతా కూడా చక్కగా వడగట్టుకోవాలి. స్ట్రైనర్లో వడగడితే కొంచెం సన్నగా మనకి చిన్న చిన్నగా పిప్పి అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకుని ఈ విధంగా మీరు చేసి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ ప్రాసెస్ అనేది మీరు క్లియర్గా వింటే మిగతా పద్ధతిలో ఎలా జాగ్రత్తగా చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారు కదా ఎంత మంచి పర్పుల్ కలర్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేయాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్. ఎందుకంటే క్యాబేజ్ అనేది ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. మనం అది ఫుడ్ కలర్ అనేది కలుపుకున్నప్పుడు చేసుకునే పదార్థం ఏదైనా కానీ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ కొంచెం వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేసి థర్డ్గా యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 2 to 3 స్పూన్స్ పంచదార వేసుకోవాలి. ఇక్కడ పంచదార అనేది మనకి ఒక ప్రిజర్వేటివ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అలాగే కలర్ అనేది కూడా మనము తయారు చేసుకున్నాక చక్కగా జెల్ ఫామ్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని నిదానంగా మరిగించుకుంటుంటే పైన ఈ విధంగా తెట్టలాగా వస్తూ ఉంటుందండి. సో ఈ పైన ఫామ్ అయ్యే ఈ లేయర్ అంతా కూడా నిదానంగా తీసేసేయండి. ఈ విధంగా తీసేసుకుంటే క్లియర్ లిక్విడ్ అనేది కింద చక్కగా ఉడికి మన ఫుడ్ కలర్ అనేది రెడీ అవుతుంది. సో మనం బాయిల్ చేసేది ఏంటంటే నిదానంగా మరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఇక షుగర్ సిరప్ అనేది చిక్కబడుతుంది అన్నప్పుడు ఇట్లాగా బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది మనం గుర్తుంచుకోవాల్సింది. బాగా వన్ స్ట్రింగ్ అంటారు చూడండి, ఒక తీగ పాకం వరకు రావాల్సిన అవసరం లేదు. అంతవరకు వచ్చేలాగా ఉంచామంటే ఇదేమైపోతుందంటే గడ్డ కట్టేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇట్లా మనము చేతితోటి టెస్ట్ చేసుకోవాలి. అలాగే లేదంటే ఏదైనా ఒక ప్లేట్ మీద ఒక చుక్క మీరు వేసినప్పుడు అది వాటర్ లాగా కాకుండా చక్కగా ఒక సిరప్ లాగా జారుతూ ఉంటే రెడీ అయిపోయినట్టు అనమాట. మీరు ఈ విధంగా టెస్ట్ చేస్తే చేతి మీద కొంచెం జెల్ లాగా తీసుకొని మనకి ఎలా ఉంటుందంటే స్టిక్కీగా ఉంటుంది. సో అట్లా రెడీ అయినప్పుడు స్టాప్ చేసేసి ఒక 1/2 టీ స్పూన్ లెమన్ అనేది వేయండి. ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఏమవుతుందంటే నిమ్మరసము ఇది గడ్డ కట్టకుండా చక్కగా లిక్విడ్ ఫామ్లా ఉండేలాగా హెల్ప్ అవుతుంది. అంటే చల్లారాక పంచదార మళ్ళీ గడ్డ కట్టేస్తుంది కదా, సో అలా అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇంతే, ప్రతి ఒక్క ప్రాసెస్లో మనం కలర్ అనేది రెడీ చేశాక కొంచెం నిమ్మరసం అనేది కలుపుకోవడం అవసరం. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్తో తయారు చేసినటువంటి ఫుడ్ కలర్ని మనం ఏంటంటే 3 గిన్నెల్లోకి తీసుకోవాలి. ఈ మూడిట్లోకి ఎందుకంటే దీని నుంచే మనం 3 కలర్స్ అనేది వచ్చేలాగా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ మనకి యాజ్ ఇట్ ఈజ్ రెడీ చేసుకున్నాం కదా, సో ఈ కలర్ అనేది పక్కన పెట్టేసేసుకుంటాము. సో చూసారు కదా మంచి బ్రైట్ రెడ్ కలర్ అనేది దీంతో వస్తుంది. మనము ఏదైనా సరే డెజర్ట్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ యూజ్ చేయాలంటే ఈ కలర్ అనేది యూజ్ చేసినప్పుడు మంచి కలర్ అనేది షేడ్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ కలర్గా మనం బ్లూ కలర్ తీసుకోవాలి అంటే దీంట్లో యాడ్ చేయాల్సింది పించ్ ఆఫ్ బేకింగ్ సోడా. ఇది మనం వంటింట్లో వాడుకునేటటువంటి వంట సోడా అంటాం చూడండి, అది ఒక పావు చెంచా కంటే కూడా కొంచెం తక్కువగా వేసాను నేను. అందుకే స్పూన్ వెనక వైపు ఉన్న దాంతో వేసి మీరు కాసేపు కనుక కలిపారంటే ఈ పర్పుల్ కలర్ అంతా కూడా బ్లూ కలర్గా మారిపోతుంది నిదానంగా. సో దీంతో మనం పర్పుల్ కలర్ క్యాబేజీ నుంచి మన బ్లూ కలర్ని కూడా అచీవ్ చేయొచ్చు. సో ఇంకాసేపు మనం బాగా మిక్స్ చేసామంటే ఈ కలర్ అంతా కూడా బ్లూ కలర్లోకి టర్న్ అయిపోతుంది. హ్యాపీగా మీరు బ్లూ కలర్ తోటి కావాల్సిన డెకరేషన్ కానీ కేక్స్కి కావాల్సిన క్రీమ్ కానీ అన్నిట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో తయారు చేయడానికి ఉపయోగించినటువంటి క్యాబేజీ స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ వేసుకున్నాం కాబట్టి మనకు ఆ క్యాబేజీ స్మెల్ కూడా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు పింక్ కలర్ కావాలి. పర్పుల్ తీసుకున్నాము, బ్లూ వచ్చింది. ఇప్పుడు పింక్ కలర్ కోసం ఇంకొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. అంటే ఇందాక మనము క్రిస్టల్గా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మొత్తంగా ఉన్న దాంట్లో ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మళ్ళీ నిమ్మరసాన్ని కనుక కలిపితే కంప్లీట్గా పర్పుల్ కలర్ అంతా కూడా పింకిష్లో కలర్లోకి వచ్చేసింది. చూసారు కదా. సో ఈ విధంగా పర్పుల్, బ్లూ, పింక్ మొత్తం కూడా మనం ఒక క్యాబేజీ రసంతో ఈజీగా రెడీ చేసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి కేసర్ కలర్ అంటాం కదా, అంటే ఎల్లో కలర్లోకి రావడం కోసం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొంచెం కుంకుమ పువ్వు తీసుకుని దాన్ని
పల్చగా ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేయడం కోసం ఒక స్పూన్ పంచదార మనం ఆల్రెడీ ఇటు వేస్తాం కాబట్టి దాంట్లో ఒక స్పూన్ అనేది ఇటు వేసేసి దీంతో కలిపి బాగా నూరామంటే మొత్తం ఆ కేసర్ అంతా కూడా ఏమవుతుందంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బాండి తీసుకుని 2 స్పూన్ల పంచదారకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పంచదార పొడి కూడా వేసేసి ఇక్కడ కూడా ఒక పావు గ్లాస్ వాటర్ అనేది కలుపుకొని చక్కగా చిన్న మంట మీద మరిగించుకోవాలి. సేమ్ మొదట్లో మనం ఫుడ్ కలర్ చేసుకోవడానికి వాడుకున్నటువంటి టిప్స్ని ఇక్కడ కూడా ఉపయోగించాలండి. మంట ఎక్కువగా ఉండకూడదు, మంట మరీ తక్కువగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే మనకి వాటర్ అంతా కూడా చక్కగా ఆవిరైపోయి జెల్ లాగా తయారవుతుంది అన్నప్పుడు మీరు కొంచెం అలాగా చేతితోటి తీసుకుని గరిటెతో ఇట్లా అన్నారంటే మనకి కొద్దిగా జిగురుగా అనిపిస్తే చాలన్నమాట. అప్పుడు ఇక సిరప్ రెడీ అయిపోయినట్టు ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి నీళ్ళుగా ఉండకూడదు. ప్లేట్ టెస్ట్ అంటే ఒక చుక్క మనం పళ్ళెం మీద వేసామంటే నీళ్ళులా కాకుండా చక్కగా అది చిక్కగా ఒక ద్రవంలాగా కిందకి జారుతూ ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. దించేసేయండి. దించేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం కలుపుకోండి, పక్కన పెట్టేసుకోండి. అంతే. ఇలా చేసేసుకున్నామంటే అది గట్టి పడకుండా ఉంటుంది. దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి కేసర్ కలర్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనము మిక్స్ చేసినప్పుడు ఫుడ్ కలరు మనకి చక్కటి ఎల్లో కలర్ అనేది వస్తుంది. అంటే చూడడానికి ఇప్పుడు ఈ కలర్లో ఉంది, మనం మిక్స్ చేసినప్పుడు మంచి ఎల్లో కలర్ వస్తుంది. ఇవన్నీ కూడా నేను విప్పింగ్ క్రీమ్తో తయారు చేశాక ఎలాంటి కలర్స్ ఫామ్ అయ్యాయి అనేది లాస్ట్లో ఒక పిక్ పెట్టాను. అది చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ చేసుకుందామండి. గ్రీన్ కోసం ఏంటంటే పాలకూర చాలా బాగా పనిచేస్తుంది. మిగతా ఆకుకూరల కంటే కూడా పాలకూర నుంచి మంచి కలర్ అనేది వస్తుంది. దీనికోసం మనము ఒక నిమిషం పాటు బాగా మసిలే నీళ్ళల్లో మనం పాలకూరను వేసి వెంటనే తీసేసి చల్లటి నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండేటటువంటి కొంచెం స్మెల్ అనేది పోతుంది, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ చల్లటి నీళ్ళలో వేసిన తర్వాత దాన్ని తీసేసి ఇందాకట్లాగానే ఒక పావు గ్లాస్ వాటర్ అనేది కలుపుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలకూరలోంచి కూడా ఎటువంటి పిప్పి కాడల నుంచి రాకుండా మనం ఒక క్లాత్ సహాయంతో జ్యూస్ అంతా కూడా చక్కగా వడగట్టుకుంటే బ్రైట్ గ్రీన్ కలర్ అనేది చక్కగా రెడీ అవుతుంది. హోలీ టైమ్స్లో మనం న్యాచురల్ కలర్స్ ఈ విధంగా తెచ్చుకొని కూడా మీరు అంటే ఇప్పుడు మనం జెల్ కలర్స్ చేయడానికి కుక్ చేస్తున్నాము. న్యాచురల్ కలర్స్ తోటి ప్లే చేయడానికి మీరు హ్యాపీగా ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి ఫేస్లో పోయినా కలర్లో పోయినా కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నమాట. క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదొక ప్రో టిప్ అనుకోండి. మీరు మనం ఫుడ్ కలర్స్లోనే హోలీ కలర్స్ కూడా రెడీ చేసేసుకునే ప్రాసెస్ తెలిసేసుకున్నాం అనమాట. సో నేను చక్కగా పిప్ అంతా పోయేలాగా ఇలా క్లాత్ తోటి సేమ్ అదే క్లాత్ని వాష్ చేసి ఉపయోగించుకుంటున్నాను. తీస్తే ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. ఈ కలర్ ఏంటంటే మనం ఉడకపెట్టిన తర్వాత చల్లటి నీళ్ళలో వేయడం వల్ల దాని బ్రైట్నెస్ అనేది అంటే కలర్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని కూడా సేమ్ ఒక 2 నుంచి 3 స్పూన్ల పంచదార వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ దగ్గరకు వచ్చే వరకు చూసుకోవాలి. దగ్గరకు వస్తున్నప్పుడు స్టిక్కీగా ఫామ్ అయిందా లేదా చూసుకొని ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం కలిపేసి వేరొక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవడమే. మీకు ఏమైనా స్మెల్లీగా అనిపిస్తే ఒక 2-3 చుక్కల వెనీలా ఎసెన్స్ వేసుకుంటే ఆ స్మెల్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. అవసరం లేదు, మీకు ఇబ్బందిగా అనిపించట్లేదంటే వెనీలా ఎసెన్స్ స్కిప్ చేయొచ్చు. సో గ్రీన్ కూడా రెడీ అయిపోయింది. మీకు కలర్ చూపిస్తాను చూడండి చేతి మీద. సో సేమ్ జెల్ కలర్ ఎలాగ స్టిక్కీగా షైనీగా ఉంటుందో అలా మనకి చక్కగా గ్రీన్ కలర్ అనేది రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫైనల్గా బీట్రూట్ తోటి చక్కగా పింక్ కలర్ అంటే రెడ్ కలర్ వస్తుంది. బీట్రూట్ తోటి పింక్ ఇందాక పర్పుల్ నుంచి వచ్చేసింది కదా. సో బీట్రూట్ని కూడా గ్రైండ్ చేసుకుని ఒక పావు గ్లాస్ వాటర్ తోటి మొత్తం ఒక క్లాత్ సహాయంతో ఎటువంటి పిప్పి లేకుండా మంచిగా జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక నేను కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను. పింక్ కలర్ అనేది బాగుంటుంది కదా, మనము ఏమైనా మిల్క్ షేక్స్లో కూడా వేసుకోవడానికి వాడుకోవచ్చు అని చెప్పి ఇది కొద్దిగా నేను ఎక్కువ ముక్కలు తీసుకున్నాను. దీనికి ఒక 3 నుంచి 4 స్పూన్లు పంచదార వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా కుక్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేటప్పుడు చూసుకోవాలి. పొరపాటున మీరు చూసుకోక ఒకవేళ పాకం బాగా చిక్కబడిపోతే పర్వాలేదులేండి, కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసి మళ్ళీ మీరు స్టవ్ మీద పెట్టి కలుపుకున్నారంటే మనకి ఆ మరీ గట్టిగా అయిపోయిన చిక్కదనం అనేది మళ్ళీ పల్చగా అయిపోతుంది. సో చూసారు కదండి, ఈ టిప్స్ తోటి మీరు కూడా హ్యాపీగా ఫుడ్ కలర్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.